వాట్ టు డూ. నువ్వు క్లైంబింగ్ స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు క్లైంబర్వి, నేను తప్పు అంటలేను, నువ్వు ఇప్పుడు పోయినావు అనేది. బట్ వాట్ ఈస్ ద బేసిక్ క్లైంబింగ్ డ్రిల్ ఫర్ ప్రో క్లైంబింగ్? క్లైంబింగ్ డ్రిల్ ఏంటి? ఓకే నువ్వు సైలెంట్, ఎందుకంటే సో గతం అయిపోయింది వదిలేసి. విజేందర్, వాట్ ఈస్ ద క్లైంబింగ్ డ్రిల్? నిన్న రాలేదు బస్వా, నిన్న ఎవరు వచ్చిండు? సందీప్, నేనేం చెప్పినాం? వాల్ దగ్గర క్లైంబింగ్ అంటే మనం ఎదురుగా కింద నుంచే స్టార్ట్ అవుతాం, మళ్ళీ వస్తాం కనిపిస్తున్నాం. ఇక్కడ పైన ఉన్నాడు, మనం కింద కనబడం. అప్పుడు ఏం చేయాలన్న? క్లైంబింగ్ డ్రిల్ అనేది సెకండ్. దానికి ముందు మనం ఏం చేయాలి? చెక్ బిల్ కదా. చెక్ బిల్ ఏంది కూడా ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాడు, నువ్వు కూడా టైప్ చేయగానే నువ్వు అంటావు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ రాక్ క్లైంబింగ్. తర్వాత క్లైంబింగ్ డ్రిల్, క్లైంబింగ్, క్లైంబ్ ఆన్, వెన్ యూఆర్ రెడీ క్లైంబ్ ఆన్ అంటారు. అంటే షార్ట్లు ఎప్పుడు చేస్తావు? అండర్స్టాండింగ్ పెరిగిన తర్వాత క్లైంబ్ ఆన్ అంటే క్లైంబింగ్ అంటారు కదా, క్లైంబ్ ఆన్ అంటారు. అంటే కట్ చేసి 4 పదాలని రెండే చేసుకుంటాం. ఫస్ట్ పెళ్లి కాకముందు గర్ల్ ఫ్రెండ్ ఏమండి తిన్నారా అండి అంటాం. పెళ్ళినాక నీ అమ్మ తిన్నావా లేదా పోషిడి, నీ అమ్మ దగ్గర నుంచి పైసలు తీసుకుని అంటాం. మారిపోదా లాంగ్వేజ్? అట్లా ఇక్కడ కూడా కొంచెం దోస్తాను ఎక్కువ పెరిగినాక రెండు మాట్లాడు. క్లైంబింగ్ అంటే క్లైంబ్ ఆన్ అంటాడు, అంతే. ఎక్బే అంటాడు, అదే. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. అంటే ఎక్బే అంటే మన మధ్యలో నడుస్తుంది, కానీ పిల్లలు కొత్త వచ్చా. దిస్ ఈస్ ద ప్రొసీజర్ హ్యాస్ టు ఫాలో. వితౌట్ దీస్ బేసిక్ థింగ్స్ నోబడీ కెన్ క్లైంబ్ యాజ్ అ క్లైంబర్ ఆమె, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే 2 things. వన్ ఈస్ క్యారబినర్లు వేస్తే ఫిగర్ ఆఫ్ 8 వేయాలి, వేసి పెట్టాలి, ఒకటి ప్రొసీజర్. రెండోది హిప్కి కట్టడం వల్ల నేర్చుకుంటే ఏమంటే మీకు బోలైన్ అనేది ప్రాక్టీస్ కావాలి. కాబట్టి బోలైన్ వేయండి. బోలైన్ వేసి ఒకరు చూపట్టండి. ఫస్ట్ ఏమని చెక్ డ్రిల్ ఉంది కదా, ఆ డ్రిల్ కూడా తీసి రైట్ బోలైన్ వేయి. తుకారం బోలైన్ వేయండి, సందీప్కి బోలైన్. డిసెండర్ బస్వా, డిసెండర్ క్యారబినర్ వచ్చి ఉండని ఏమవుతుంది. చాక్ బ్యాగ్ ఏదమ్మా, చాక్ పౌడర్ ఏది? చాక్ పౌడర్ రక్షకులు ఉంది సార్. తీసుకురా పరై దేవుడు, పోయి మెల్ల పోయి ఆడ ఇట్లా సైడ్లకి పోయి చాక్ బ్యాగ్ తీసుకురా జల్లి. మిటాన్స్ వద్దు, మిటాన్స్ అవసరం లేదు. మిటాన్స్ ఎప్పుడు ర్యాప్లింగ్ చేసినప్పుడు కావాలి, ఇప్పుడు అవసరం లేదు. మెల్లగా మంచిది, చెట్లు కూడా పడకుండా. ఎందుకంటే మనం ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టినా కూడా అది ఉండాలి. ఓకే కింద మెట్రోలు అట్లా పెట్టకండి, రాక్ మీద పెట్టండి. కింద మట్లో పెడితే కాలు వచ్చినాం అనుకో, కింద మిస్ అయిపోతే మనకు కనబడదు. ఇప్పుడు క్లైంబింగ్ షూస్ వేసుకున్న దానికి మీ షూస్కి డిఫరెన్స్ తెలుస్తుంది, ఓకేనా? ఓకే, అది అట్లా కాదు. బోలైన తప్పు వేస్తావు, వేసింది తప్పు, ఏం నాట్ వేస్తావు నీకే తెలుస్తలేదు. తిప్పేసే మొత్తం ఫస్ట్ చూడండి, కింద పెంచి తీయాలి. ఎందుకంటే దీనికి కడుపు మీదకి పోతుంది, ఇదేమో ముట్టు మీదకి వచ్చేస్తుంది. లోపటి నుంచి తీసి అవుట్ సైడ్ కట్టేసిన సార్ ఇది ఉండవు అయినా. దెన్ ఇది వేస్తే ఏమవుతుందంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది, ఓకేనా? రెండోది ఏం చేస్తారంటే కరెక్ట్ ఉంటుంది. ఫిగర్ ఆఫ్ 8 వేస్తాను, వేస్తుంది ఇస్తుంది, తప్పు వేసింది ఇట్లా వేయకూడదు. బస్వా కొంచెం వెనుక సార్. నౌ చాక్ బ్యాగ్ తీసుకో. స్టార్టింగ్ డ్రిల్స్ సి బస్వా ఆల్ దిస్. మనము ఇట్లా చిన్నపిల్లలు గిస్తారు చూడు, ఎట్లా పట్టుకుంటారు ఇట్లా. దీన్ని పించ్ అంటారు. పించ్ అంటే ఉప్పు కూడా ఏమంటారు, ఒక పించ్ తీసుకోరా అంటారు చూడు, దాన్ని పించ్ అంటారు. ఇవన్నీ ఉన్నాయి కదా. సో నౌ వాట్ టెక్నిక్ వి యూస్ ఫర్ క్లైంబింగ్ తుగారం? ఏం టెక్నిక్ యూజ్ చేస్తాం క్లైంబింగ్లో? టెక్నిక్ ఇది గుంజకండి అన్నాడు. 3 point టెక్నిక్ అంటే 2 కాళ్ళు రాక్ మీద ఉంటుంది, ఒక చెయ్యి హోల్డ్ చేస్తుంది, ఇది 4వది ఎదుగుతుంటుంది. అంటే 3 కాంటాక్ట్ పాయింట్స్ ఉంటాయి. 2 చేతులు, ఒక కాలు ఉన్నాడు, ఇంకో కాలు నెక్స్ట్ పాయింట్కి బోనికి మూవ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ 3 point టెక్నిక్. ఈస్ ద బేసిక్ ఫర్ క్లైంబింగ్. వాట్ ఎవర్ క్లైంబింగ్ ఈస్ 3 point. రెండోది ఏమంటే దీస్ ఆల్ ఆర్ కాల్డ్ పించ్ హోల్డ్స్. చిన్నవి కదా, ఇవి పట్టుకొని క్లైంబ్ చేయాలి. సార్ జారిపోతున్నట్టే కాదు, కాలు ఫుల్ బందోబస్తు పెట్టాలా, రైట్? దెన్ ఎక్కడ పెద్ద హోల్స్ ఉండే మనకి అక్కడ ఉందా, అది సైడ్ కట్ వస్తుంది. సైడ్ కట్ అంటే ఫోటో తీసాం ముందు. సైడ్ కట్ ఇదో, ఈ పైకి వెళ్తావు కదా, సైడ్ ఇట్లా పట్టు. సైడ్ అండర్ కట్ అంటే కింద నుంచి పట్టుకుంటావు కదా,
ఇట్లా పెట్టుకొని పైన అక్కడ బంధింది. కొన్ని దగ్గర ఎక్కడ గ్రిప్ లేకపోతే యూజ్ చేస్తాం ప్రెజర్ హ్యాండ్. ఇది ఉందా ప్రెజర్ హ్యాండ్, మొత్తం బరువు అంతా దీన్ని చేసి మ్యాచ్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ పించ్ అవుట్స్. అండర్ కట్, అప్పర్ కట్, సైడ్ కట్ ఉంది కదా, ఇట్లా పట్టుకొని చేస్తాం. ఈ మూమెంట్ చేయాలి. తర్వాత ఈ రూట్లో వచ్చి ఇక్కడ డిఫికల్ట్ ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాం. దట్ ఈస్ ద క్లైంబింగ్ డ్రిల్ చేసి నెక్స్ట్ క్లైంబర్ వెనక చూస్తుండాలి, వాచ్ అవుట్ చేస్తుందా. నెక్స్ట్ క్లైంబర్ రెడీ ఉన్నాడు. ఎవరు ఉన్నారు? క్లైంబర్ ఎంత తీసుకోవాలి. మధ్యలో పోయినాక కావాలంటే ఏం చేస్తాం? ఎక్కడ చేయను రైట్ కదా, ఓకేనా? దట్స్ మీ అను. క్లైంబ్ ఆన్ వెన్ యు ఆర్ రెడీ అని చెప్పు. క్లైంబ్ ఆన్. పిన్స్ హోల్డ్ చేయాలి, హోల్డ్ పట్టుకో. ఫోటో తీసుకో. అక్కడ పోయినాక డిఫికల్ట్ అండర్ కట్ ప్రెజర్, అండర్ కట్ దట్ ఈస్ కాల్డ్. అవును అట్లా ఉండు, అట్లా పట్టు. తీసినా సార్, తీసినా సార్ అయిపోయింది. అది దట్ ఈస్ వాట్. ఆ రూట్ వెళ్ళాలా. రైట్ వెరీ గుడ్. అది ప్రెజర్ అండి అక్కడ. ఓకేనా, వెరీ గుడ్. హోల్డ్స్ పట్టుకో, హోల్డ్ చూడు, హోల్డ్ పట్టుకో, లేదంటే జాగ్రత్త కిందికి. హోల్డ్స్ పట్టుకో సందీప్. హోల్డ్స్ ఎక్కడ ఉన్నాయి చూసి రూట్ ఓపెన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నీ కాలు పెట్టుకో, లెఫ్ట్ లేపు. ఇక్కడ లెఫ్ట్ కాలు, లెఫ్ట్ కాలు హోల్ ఉంది చూడు ఇక్కడ. పడ్డి అరే రూట్ రెండో రూట్లకు పోయింది, అందుకే అట్లా. సో అక్కడ డిఫికల్ట్ అవుతుంది. రైట్ ఓకే రైట్. అయినా నీ పక్కన కూర్చోబడి నిలుపు, నీ వెనక జరుపు. ప్రశాంతంగా కూర్చొని అయినాక అప్పుడు సేఫ్గా కూర్చోబెట్టి సేఫ్ అని చెప్పాలి. రోప్ కిందికి. నెక్స్ట్ క్లైంబర్. ఓకే సేఫ్ అక్కడ కూర్చో. నెక్స్ట్ క్లైంబర్. వెరీ గుడ్. ముగ్గురు బెలే కాగానే ఇంకొకరు కూర్చోబెట్టి అక్కడ బెలే దారం అట్నుంచి తీస్తే పైనుంచి క్లైంబింగ్ వస్తుంది చూడండి. సైడ్ క్లైంబింగ్ తీస్తున్నా, ఇక్కడ నుంచి వస్తుంది. సైడ్ లో ఫోటో తీస్తున్నా. ఫోటో తీస్తున్నా, ఫోటో అని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ కట్టుకో ఫోటో. క్లైంబర్ అది ప్రాపర్ కట్టకపోతే పడతాయి దెబ్బలు. టాప్ పెట్టుకో. దాని మీద ఆధారపడి ఉంటున్నాడు ఆయన, దాని మీద ఆధారపడి ఉంటాడు మొత్తం. హార్నెస్ తీసుకో, హార్నెస్ ఇప్పేసి ఇవ్వను. విజేందర్ రాప్లింగ్ ఎక్విప్మెంట్ తెచ్చుకో. తప్పు పడితే నేను పడతాయి చెప్తున్నా ముందే. హార్నెస్ హెల్మెట్ కిందికి వేసారా? హార్నెస్ హెల్మెట్ కిందికి క్యారబిన్ డిఫెండర్ అవసరం లేదు. ఇంతసేపు నాటేస్తే కాదు, హ్యావ్ టు మేక్ ఇట్ ఫాస్ట్. ఇది పక్క జరిపే, సారీ పక్క జరం నా పక్క జరు. ఒకటి పెట్టేదంటే వేగం చేస్తున్నాడు అంటే దాన్ని తోకలేపి సాఫ్ చేసినాడు ఉంటాడు అంట. ఏంది అది? ఇది ఒక సంవత్సరం పడుతుందా మీకు? మీతో కూర్చుంటే కాదు, నాకు ఇక్కడ పొచ్చడు పనులు ఉన్నాయి. ఫస్ట్ లోపల ఇన్ చేసి అవుట్ నుంచి తీయాలి, మళ్ళీ ఇన్ చేయాలి, టైట్ చేయాలి. అప్పుడు అర్థమైందా? దానికి తల్లాడు ఉంటారు, మర్చిపోతారు. అయిపోయినాడు ఇన్స్టిట్యూట్లో పోయి రాగానే మళ్ళీ అంటే అదే పెళ్ళాన్ని ఫస్ట్ అంటారు ఏమండి అంటారు. నువ్వు అయితే ప్రపంచంలో సార్ నీ అమ్మ పో తీసుకురా పోయి మీ అయ్యాన్ని అడుగు, మీ అన్నని అడుగు, మీ అక్కని అడుగు. 50 లక్షలు అది రోప్ గుంజక ఇన్ని చోట ఎంగ ఇంకా గుంజక అటు లీనే చేయలే. ఆ దర్శనం నువ్వు చేయబట్టుకొని ఉంటే ఎక్కడ తెలుస్తుంది? లీన్ చేయ ఇంకా పడితే పడిపోతావు. రోప్ కట్ అయిపోయినా కట్ అయిపోతుంది. చెప్పు దర్శనం చెప్పాయి. అందరు ఇంకా క్లైంబర్స్ అనుకుంటారు ఎప్పుడు. ఇప్పుడు ఏడో జాబ్ చూడండి. బిల్లెట్ టైట్ పెడతాం. మాట్లాడక బిల్ల ఇక్కడ క్లైంబర్ చూడు. వచ్చేస్తుంది కూడా బైక్ అది. ఇక మేము కింద ఉన్నాం. నేను ఎక్కే వరకు నుంచి. నెక్స్ట్ రెడీ ఉండు.
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రోప్ ఇప్పు. రమేష్ అది వేసుకొని వాడు బిలేదరు. సారీ, ఈ రోప్ దగ్గరికి రాను. ఈ రోప్ దగ్గర వచ్చి అది మీది గుంజుకొని దీంతో బిలై రెండు అవుతుంటుంది ఒకటే టైం. ఈ రోప్ ఆయన కాకుండా సెల్ఫ్ యాంకర్ కూర్చోబెట్టి నువ్వు అక్కడ కూర్చో. ఆ రోప్ తీసుకో, ఆ రోప్ మీద నడిపాను ఒకరు. అక్కడ అయిపోయిన వాళ్ళు ఇటు రామని ఫాస్ట్గా చేయాలా, టైం వేస్ట్ చేస్తే కాదు. వేసుకొని దీన్ని ఇట్లా చుట్టూ తీసుకో, ఇక్కడ నుంచి తీసుకొని ఇట్లా బిల్ వేయాలి. కూర్చోబెట్టడానికి హార్నెస్ పని ఇప్పి వాళ్ళకి ఇచ్చి రాజున వాళ్ళ కూర్చో. తర్వాత నేను 3 కంటిన్యూ చేపిస్తాం. ఇటు వచ్చి ఇటు నుంచి ఇద్దరు క్లైమ్ చేయడం స్టార్ట్ చేయండి ఆ రూట్లో. బ్యాకప్ చేయండి ఒకరు. రోజునా ఎక్కడ చూస్తున్నావు? ముందు ఉండు ఆడ కట్టి చెక్ బిల్ అని అన్నాక ఇది ఆ రోప్ గుంజుకొని క్లైంబింగ్ ఆడ సెట్ చేసి కూర్చోను. ఒక క్లైంబర్ అక్కడి నుంచి క్లైంబ్ చేస్తారు, ఇద్దరు ఎట్ ఏ టైం సైమల్టేనియస్లీ క్లైంబ్ చేస్తారు. ఏది కాదు గుంజుకోవాలా, వాళ్ళు కట్టుకుంటారు కదా. నువ్వు అక్కడ బిలే నీకు ఉందా? నీకు ఎవరు కూర్చొని ప్లేస్ ఉందా? అది రోప్ ఉందా? ఎంత ఉంది? కింద ఉంది కదా, పైకి ఉంచుకొని ఆడ ఒక నాట్ వేసుకొని నీ మెడల్ వేసుకో. అది వేసుకొని మిడిల్ మ్యాన్ వేసుకొని కూర్చో. కింద నుంచి క్లైంబర్కి ఎంత కావాలో కొంచెం ఇడిసి దాని మీద ఒకటి రన్నింగ్ చేయండి. చలో అయిందా? ఏం చెప్తావు? తప్పదు, అట్లా ఉండదు, జారిపోతుంది. కానీ ఇప్పుడు నడుపు, మీ తప్పు చేసింది మీరే, నేను కాదు. ఓడరు చాకోడ్రీ చెక్ బిల్ డ్రిల్ చేయి, లేకపోతే కుటుంబం మీద అంతా నాకు కోపం వస్తుంది. మళ్ళీ ఆడిపించొద్దు. చెక్ బిలే చేసిందా? అరే నువ్వు కాదురా గుంజేది, వాడు చెక్కింగ్ చేయాలా. నువ్వు చెక్ బిలే అని చెప్పు, వాడు చెప్పాలా. నువ్వు బాగానే ఉంటావు, నీకే వచ్చింది. వాడు కింద ఉన్నాడు, వీడు చెప్పాలా చెకింగ్ బిల్ అని. దట్స్ మీ అని. అరే నువ్వు చెక్ బిలే అని చెప్పరా భయ్. చెకింగ్ చెకింగ్ బిల్ అన్నాక దట్స్ మీ అని ఆడే చెప్పాలరా భయ్. నువ్వు చూసుకోవాలా. రైట్, వెరీ గుడ్. ఎక్కువ లూజ్ చేయదు ఎక్కడ కూడా. బిల్ల మెల్లమెల్లగా చూసి జాగదు, అంత స్లాక్ ఉండదు. అంత రోప్ అంత స్లాక్ ఉండదు. నేను కూడా రెడీ అయినా. రెడీ అయితే అక్కడ కూర్చో. నెక్స్ట్ దేవుడు నువ్వు అక్కడ ఆ రూట్లో ఏం అవసరం లేదండి, డైరెక్ట్ కట్టుకుని కట్టండి. 15 ఫీట్ లేదు పడితే ఏమవుతారు. ఈ రూట్లో రైట్ రా. వెరీ గుడ్. ఈ షార్ట్లో తీసుకో. కూర్చో. కడతారు మీద కూర్చుకో. రోప్ ఇంకా ముంచుకో. ఇప్పుడేనా నాటేనా? నెక్స్ట్ గాలి నువ్వు వచ్చి ఆన్లైన్ చేసుకో. ఇక్కడ ఓకే సార్. ఇదాక 2 క్లైమ్స్ చేసుకోండి. క్లైమ్ జుమార్ చేయండి ఒక్కొక్కసారి. ఓకే సార్. సెట్ అవుతుంది. కాగానే ర్యాపిల్ పొజిషన్ తీసుకోండి. అవుతుంది. అరే అంత లూజ్ అవుతారా ఇంగ్లీష్ వాడా? జారిపోయి అవుతారు కింది కాడు. అంత అదే నా నేర్పించింది ఇన్స్టిట్యూట్లో. వాడు టైట్ ఉండాలా. అంత లూజ్ ఉంటే ఏముంది, ఆ పిల్లల్ని పెళ్ళాన్ని కూడా కట్టుకొని పోతాడు. అలా మీకు ఎటువంటి మోడల్ చెప్తానే వింటారు తొందరగా, లేకపోతే తినరు. ఇదిగో అమ్మ నాట్ నేర్చుకోమన్నప్పుడేమో పూరీలతోని ముద్దలు నాకుండా మూతులు నాకుండా మీటింగ్లు పెడతారు. ఇక కూర్చోడానికి వచ్చి అన్ని కచ్చరా పనులు చేస్తారు, ప్రజల్ని చంపుతారు. జరగ అప్పుడేమో ముచ్చట్లు
దివ్య అట్లా అన్నావు నువ్వు రమాక ఇట్లా అన్నావు ఇదే చల్ చెకింగ్ బిలే నువ్వు చెప్పాలరా భయ్ ఈడు ఎందుకు అంటాడు కరెక్ట్ నేనే అని చెప్పి చెకింగ్ ఫస్ట్ నువ్వు చెకింగ్ బిల్ అని చెప్పు ఫస్ట్. నేనే అనాలా చెకింగ్ బిలే ఏం చదువుకున్నారా భయ్ ఏంది అమ్మ చెక్ బిల్ అని చెప్తే చెకింగ్ నువ్వు చెక్ చేయవు ఈయన చెక్ చేయాలా ఈయన లీన్ చేస్తే కరెక్ట్ ఉందా లేదా చెప్తావు ఓకే అంటే ఓకే అంటే చెక్ బిల్ ఫస్ట్ నేను అనాలా చెక్ బిల్ అను. చెక్ బిలే ఓయ్ ఇంకేం లీన్ చేయి కరెక్ట్ ఉందా లేదా ఎంత పోడు ఓకేనా దట్స్ మే చెప్పు క్లైమ్ ఆన్ వెన్ యు ఆర్ రెడీ క్లైమ్ ఆన్ Billet slack in. ఓకే తుకారం చెక్ బిలే చెకింగ్ బిల్ దట్స్ మీ క్లైమ్ ఆన్ వెన్ యు ఆర్ రెడీ క్లైమింగ్ క్లైమ్ ఆన్ వెళ్ళేరా ఎక్కువ Billet slack in. వెరీ నైస్ వెరీ గుడ్ సార్ అది కన్ఫ్యూజ్ ఉంది సార్ చెకింగ్ బిలే చెక్ బిలే అరే ఓ దట్స్ మే ఆడనాలి రూపాయి నువ్వు కాదు నువ్వు బాగానే ఉన్నావు వీనికి టచ్ ఉండాలా నువ్వు వాడితే ఏం కాదు నువ్వు అక్కడ పిల్లలు ఉంచుకొని మంచిగా ఉన్నావు పక్క దాంతో వీడు ఇక్కడ అన్ని ఇట్స్ పెట్టి కూర్చున్నాడు రోడ్ మీద ఓన్లీ 2 క్లైంట్స్ నువ్వు రారా నెక్స్ట్ వచ్చి రామేశ్వర ఒకటి ఎవరైంది వీడియో బంద్ చేయాలి. సరే సార్ టైం చేయండి తర్వాత నేను ఒక షార్ట్ ఓకే సార్. అండర్ కట్ ఏంది అది ఇస్తే దగ్గర ఒక రౌండ్ అయిపోయినా జుమార్ పెట్టి జుమార్ నేను ఉందా పైకి వెళ్ళిపోతా ఫిక్స్ చేస్తాను ఏడే ఇస్తారు రా ఎక్కడ నేర్చుకున్నారు అప్పుడు ఎంత టైం అంతా వృధా చేసిండ్రు బిల్లలు లూజ్ ఇడవా అది అంతా ఉంది సార్ రెడీయా చెక్ బిలే దట్స్ మీ క్లైమ్ ఆన్ వెన్ యు ఆర్ రెడీ క్లైమింగ్ క్లైమ్ ఆన్